హాయ్, వెల్కమ్ టు ఈటీ. తేజ ఒకప్పుడు ఓ వెలిగిన డైరెక్టర్. కొత్త నటీనటుల్ని పరిచయం చేసి స్టార్లుగా తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. ఆయన కాంపౌండ్లో నుంచి ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వచ్చిన వారంతా తేజ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. అలాగే ఆయనలోని కోపిస్టుని కూడా అంతే హైలైట్ చేస్తూ ఉంటారు. సెట్లో చెప్పింది చేయకపోతే కొడతారు అని, కేకలేస్తారు అని ఆరోపించిన వారు ఉన్నారు. తాను చెప్పిందే వేదంగా అంతా పని చేయాలి అని, ఎదురు చెప్పడానికి వీల్లేదు అని, ఎవ్వరి మాట వినని జగమొండిగా తేజ పేరు హైలైట్ అయింది. ఆయన కూడా రాజీ పడే తత్వం కలవారు కాదు అని చాలా సందర్భాలలోనూ బయటకొచ్చింది. 2.5 దశాబ్దాల కెరీర్లో తేజ తక్కువ సినిమాలు చేయడానికి ఇది ఓ కారణమని అంటారు. అయితే తేజ కేవలం కొత్త వారితో మాత్రమే పనిచేస్తారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయరు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ఓ పేరున్న నటుడు మాత్రం తేజకు ఎదురు సమాధానం చెప్పిన నటుడిగా నిలిచాడు. ఈ విషయాన్ని తేజ స్వయంగా తెలిపారు. ఆ నటుడితో తేజ సినిమా చేస్తున్న సమయంలో ఆరంభంలో డైరెక్టర్ చెప్పిందంతా బాగానే చేశాడట. సగం షూటింగ్ అయిన తరువాత తేజను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడట. డైరెక్టర్ చెప్పింది కాకుండా తనకు వచ్చింది చేసుకుంటూ వెళ్ళాడట. ఇలా ఓ 2 సన్నివేశాల విషయంలో జరిగింది అన్నారు తేజ. అంతా తనకే తెలుసు అన్నట్లు వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదు అన్నారు. కానీ ఆ 2 సన్నివేశాల విషయంలో తేజ మాత్రం ఆ నటుడి మాటకే కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. ఆ నటుడి పేరు మాత్రం తేజ రివీల్ చేయలేదు. జీవితంలో అంతవరకు ఏ సినిమా విషయంలోనూ అలా జరగలేదు అన్నారు. తాను చెప్పింది చేసిన నటులు తప్ప, నటులు చెప్పింది తాను విన్న సందర్భం అదొక్కటేనని తెలిపారు. తేజ సినిమాల సంగతి చూస్తే 2 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా 2023లో అహింస సినిమా చేశారు. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది.